వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పార్వతీపురంలో ఘనంగా మినీ మహానాడు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. నగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. 1,00,000 తమలపాకులు రుద్రాక్షలతో ప్రత్యేక పూజలు చేసిన హనుమ భక్తులు. త్రాగునీటినే పొదుపుగా వాడుకోవాలి. వార్డు పర్యటనలో వీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కె అప్పలరాజు పిలుపు. త్రాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా ఈరోజు మయూరి జంక్షన్ నుండి ప్రారంభమైన స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. నాగోజిపేట, తోటపాలెం తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ జీవి రంగారావుతో కలిసి ఆయన పర్యటించారు. కొన్ని చోట్ల పైప్ లైన్ లీకేజీలను గుర్తించి ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ సచివాలయ కార్యదర్శులను మందలిస్తూ ఇక నుండి పైప్ లైన్ లీకేజీలు గుర్తిస్తే శ్రీముఖాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ఖాళీ స్థలాల్లో చెత్త చెదారాలు పడి ఉండాలని గమనించి సిబ్బందిని మందలించారు. వార్డు పర్యటన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో వార్డు పర్యటన చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఈరోజు 33వ డివిజన్ ప్రాంతంలో పర్యటించి సమస్యలను గుర్తించామన్నారు. అయితే కాలువలు, వీధి దీపాలు నిర్వహణ సక్రమంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడానికి రావడం, మరి అదేవిధంగా సచివాలయ సిబ్బంది కానివ్వండి, మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి అంతా వచ్చి ఈరోజు మా వార్డులో ఉన్న సమస్యల్ని వారికి తెలియజేయడం, మరి 20 లక్షల రూపాయల వరకు గతంలో మేము ఇచ్చిన వర్క్ స్థాయికి ప్రపోజల్ని ఆల్రెడీ టెండర్ స్థాయికి చేరడం, అదేవిధంగా ఇంకా ఏమైనా వర్కులు ఉంటే చేస్తాం తెలియజేయండి అని చెప్పి అసిస్టెంట్ కమిషనర్ గారు వార్డులోకి వచ్చి చెప్పడం ఆనందించదగ్గ విషయం. అదేవిధంగా మరి శానిటేషన్ సమస్యలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో వాటిని వారి దృష్టికి తీసుకెళ్ళడం, వెంటనే దానికి తగ్గ మరామతులు కానివ్వండి, రెక్టిఫికేషన్ కానివ్వండి చేయించమని సిబ్బందిని ఆదేశించి మరి రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసే విధంగా ఆయన వచ్చేలాగా వార్డుల్లో పర్యటన చేయడం ఆనందించదగ్గ విషయం. ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రజలు ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉన్నట్లయితే తెలియజేసినట్లయితే చేయడానికి మున్సిపాలిటీ కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సదరు ఏరియాలో రోడ్స్, డ్రైన్స్, వాటర్ సప్లై అయితే బాగానే ఉంది. అక్కడక్కడ కొన్ని శానిటేషన్ సమస్యలను గుర్తించడం జరిగింది. వాటిని రెక్టిఫై చేయడానికి మా సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ సప్లైకి సంబంధించి పైప్ లైన్స్ ఎక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని కూడా అరికట్టమని చెప్పేసి సిబ్బందికి ఆదేశాలు చేయడం జరిగింది. తర్వాత ఈ ఏరియాల్లో ఉన్న ఖాళీ స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేసి వారంతలో వారు వచ్చి ట్యాక్స్ విధించుకుంటే బాగుంటుంది. లేనట్లయితే వాటిని నగరపాలక సంస్థ వారు స్వాధీనపరుచుకొని తర్వాత ఆఫీస్ తాలూకు సంబంధించిన బిల్డింగ్స్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రపోజల్స్ తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ డివిజనే కాకుండా పట్టణంలో ఉన్న అన్ని డివిజన్లో గల ఖాళీ స్థల యజమానులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, మీ అంతలో మీరు వచ్చి డాక్యుమెంట్ ఇచ్చి దానికి విఎల్టీ పన్ను వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేనట్లయితే ఆ ప్లేసుల్లో సచివాలయ బిల్డింగ్లు కానీ మన శానిటేషన్ డిపార్ట్మెంట్ తాలూకా ఆఫీస్ బిల్డింగ్లు కానీ అన్నింటికి కూడా ప్రపోజ్ చేయడానికి ప్లేసెస్ అన్నీ కూడా మేము ఐడెంటిఫై చేసాం. ఆ విధంగా నగరపాలక సంస్థ వారు వాటిని సాధించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏరియాలో కొన్ని ఏవైతే అండరెస్టుడ్, అనెస్టుడ్ మనం ఇంకా హౌస్ ట్యాక్స్ విధించవలసిన బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడమైంది. వాటిని కూడా పన్ను పరిధిలో తీసుకువచ్చి మరి రెవెన్యూ ఇంప్రూవ్ చేసి తద్వారా మన నగరపాలక సంస్థలో కూడా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఈ ఫండ్ను మనం వినియోగించుకొని మన నగరపాలక సంస్థలో అన్ని డివిజన్లు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడానికి మా మున్సిపల్ నగరపాలక సంస్థ తరఫున తగు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పేసి సవినయంగా చేసుకుంటాను. మరి ఈరోజు మన కార్పొరేటర్ గారు, మన డివిజన్ కార్పొరేటర్ గారు వెంకట రంగారావు గారు వారి సహాయ సహకారాలతో మొత్తం అన్నీ కూడా మన వార్డు అంతా విజిట్ చేసి వారు చెప్పిన సూచనల ప్రకారం ఏవైతే ఉన్నాయో వారు ఐడెంటిఫై చేసామో అన్నింటినీ కూడా వీలైన త్వరగా మనం రెక్టిఫై చేసుకొని మన వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.
పార్తీపురంలో అరకు పార్లమెంటు మినీ మహానాడును సౌందర్య థియేటర్ హాల్లో పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షుడు కేడర్ శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ గల పార్టీ అని, ఆ పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారని చెప్పారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని స్వయంగా ఆయన 1వ తేదీన అందరితో కలిసి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం జూన్ నెలలో ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఖాతాలో చేరుతుందని అన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా అందుతుందని భరోసా ఇచ్చారు. కొన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్యకర్తలు సౌమ్యులు మనందరం, కానీ ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఈ పేటీఎం గారికి సరైన బుద్ధుల సమాధానం చెప్తేనే భయపడతారు తప్ప నాయన అబ్బా అంటే వినరు. మీరు కూడా తిరిగి ఏమైతే విశ్వ ప్రచారం చేస్తున్నారో అద్భుతమైన పాలన, ప్రజలు కోరుకున్న పాలన, మంచి ప్రభుత్వాన్ని ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన, మన నాయకుల పైన విశ్వ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉంది. అది మీరు చేయాల్సిన బాధ్యత మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ యొక్క నేల గురించి చెప్పాల్సి వస్తే కష్టించే నాయకులు ఉన్నారు, శ్రమించే రైతులు ఉన్నారు, ఎప్పుడు శ్రామికులు ఉన్నారు. ఇంత గొప్ప నేలకి ఆదరణ ఇచ్చి నన్ను ఒక అద్భుతమైన మెజారిటీ 1951 నుంచి పార్వతీపురం నియోజకవర్గం ఏర్పడింది. కనీ విని ఎరగని ఎప్పుడూ లేనంత మెజారిటీ మొన్న మీరు ఇచ్చి నిలబెట్టున్నారు. ఈ యొక్క గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నాది. ఈ గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా మీకోసం పగలనక రాత్రనక కష్టించే ఒక తత్వం నేర్చుని నాకు ఉంది. ఈ విజయ్ చంద్ర గుండె కొట్టుకున్నంత వరకు, ఆగినంత వరకు తెలుగుదేశం పార్టీ కోసం, ఈ కండువా కోసం, ఈ జెండా కోసం పనిచేస్తానని మరొకసారి మాటిస్తూ ముఖ్యమంత్రిగా నాలుగోసారి పీటకు ఎక్కిన తర్వాత ప్రజల తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా దగ్గర నుంచి చూడాలని ఫస్ట్ తేదీ కూడా ఆయనే స్వయంగా వచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఈ భారతదేశం మొత్తం మీద ఒక్క మన చంద్రబాబు నాయుడు గారని సకాలంగా మనం చెప్పగలం. ఒకనొక టైంలో పెన్షన్ ఇవ్వాలంటే మనం ఏదో పనులను పట్టుకెళ్ళిపోతున్నారు. కానీ 1వ తేదీన పెన్షన్ ఖచ్చితంగా స్థానిక శాసనసభ్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, కేఎస్ఎస్లు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా వారితో కదలి వెళ్ళి మనం ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. అప్పుడే మనం గ్రామాల్లోకి వెళ్ళి మన ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అని చెప్పగలుగుతాం. ఖచ్చితంగా ఇంతకు పూర్వం 500 రూపాయల పెన్షన్ పెంచడానికి సంవత్సరం వెయిట్ చేశారు. 250 పెంచడానికి ఒక సంవత్సరం, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. అలాంటిది ఇలా చిటిక వేసేటప్పటికి ఒక సంతకం పెట్టి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కొత్తపేట గొల్లవీధి వద్ద ఉన్న శ్రీ పంచముఖ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం గోపాలాచార్య ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ దాసాంజనేయ స్వామి వారికి తెల్లవారుజాము నుండే విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గర్భాలయంలో ఉన్న మూల విరాట్కు ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ పంచముఖ దాసాంజనేయ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం గోపాలాచార్య భక్తులు గోత్ర నామాలతో పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వైశాఖ బహుళ దశమి గురువారం పూర్వభద్ర నక్షత్రం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క జన్మదిన మహోత్సవం. ఈ యొక్క మన పంచముఖ దాసాంజనేయ స్వామి ఆలయం కొత్తపేట కుమరవీధి చాలా పురాతనమైన ఆలయం. ఈ స్వామి దాసాంజనేయ స్వామి వారు ఇక్కడ సాక్షాత్తు వెలిసి ఉన్నారు. ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి చాలా విశేషమైన స్వామి. ఇక్కడ స్వామివారిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయురారోగ్య భాగ్యాలు అష్టైశ్వర్యాలు తొలగుతూ ఉంటారు. ఈరోజు చాలా విశేషమైన హనుమాన్ జయంతి సందర్భంగా అందరూ వచ్చి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని మరీ ప్రార్థిస్తున్నాం. పంచముఖ దాసాంజనేయ స్వామి కోవిల్లో అంగరంగ వైభవంగా ఈ హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలు
భక్తులందరూ కలిసి కొత్తపేట కుమ్మరవీధి సాలివీధి వాస్తవ్యులైన భక్తులందరూ కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రసాదాలు వితరణ కార్యక్రమాలు చేపట్టారు. హనుమత్ జయంతి, హనుమంతుడు సర్వకాల వ్యవస్థల్లోనూ మనకి శ్రీరామ రక్షగా ఉంటాడని ఒక నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈరోజు హనుమత్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగే చిన్న పిల్లలు ఉదయాన్నే తెల్లవారుజామున 6 నుంచి ఇక్కడ హనుమాన్ చాలీసా కార్యక్రమాలు, అలాగే అభిషేక కార్యక్రమాలు అన్నీ కూడా ఈ కోవిల్లో జరుపుకుంటున్నాం. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ సమీపంలోని శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏడుద మల్లేశ్వర శర్మ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకం, 108 సార్లు మన్య సూక్తం పారాయణం నిర్వహించారు. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ పెంటపాటి కామరాజు ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తులకు 1,00,000 తమలపాకులు అర్చన భక్తులు స్వహస్తాలతో అతి వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సుమారు 7,000 మందికి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. హనుమత్ జయంతి ఉత్సవంలో అత్యంత వైభవంగా కమిటీ సభ్యులు, దాతలు, భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు వేకువజామునే 4 గంటల నుంచి పంచామృత అభిషేకంలో 108 సార్లు మన్యసూత పారాయణం, అలాగే 1,00,000 తమలపాకులతోని ఉత్సవమూర్తులకి భక్తులచే స్వయంగా పూజ చేసుకునే విధంగా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్ణాతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటల నుంచి సుమారు 7,000 మందికి భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తులు, దాతలు, కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో నిర్వహించడం జరిగింది. మరి కలియుగ బ్రహ్మ ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ కలుగు చేయాలనే ఉద్దేశంతో పిల్లలకి ఇంకా ఉన్నతమైన భవిష్యత్తు కలుగు చేయాలని కోరుకుంటూ ఉత్సవమూర్తికి 1,00,000 చిందోరాచంతో పిల్లలందరితో కూడా ఏర్పాటు చేసి 27 రకాల పిండి వంటలతోని నివేదన అనంతరం వచ్చిన భక్తులందరూ కూడా సుమారు 3,000 మందికి అన్న ప్రసాదిత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరంలోని కోట సమీపం వద్ద ఉన్న మూడుకోవిల్లోని మారుతిపీఠంలో శ్రీ అభయాంజనేయ జన్మదిన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మారుతిపీఠం పీఠాధిపతి వెలువలపల్లి గాయత్రి శర్మ ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహానికి తెల్లవారుజాము నుండి విశేష అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామి వారికి 1,00,000 రుద్రాక్షలతో విశేషంగా పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తమలపాకులు, గారెలు, అప్పాలతో కూర్చున్న మాలను స్వామివారికి అలంకరించారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మారుతిపీఠం పీఠాధిపతి గాయత్రి శర్మ కార్యక్రమ వివరాలు మీడియాకు తెలిపారు. చందూరార్చన పూజా కార్యక్రమం చాలా విశేషమైనటువంటిది. అలాగే స్వామివారికి మన దేవాలయం ప్రతినిత్యం కూడా అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క ప్రతి సంవత్సరం 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం 1,00,000 రుద్రాక్షలతో పూజా కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ యొక్క 1,00,000 రుద్రాక్షలతో ఈ యొక్క పూజా కార్యక్రమం తలపెట్టాము. 1,00,000 తమలపాకు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 తమలపాకులతో ఎప్పుడు చేస్తున్నాం. ఈసారి కూడా దగ్గర 10,000 తమలపాకులతోనే మొదట పూజా కార్యక్రమం జరిగింది. దాని తర్వాత ఈ 1,00,000 రుద్రాక్షలు కూడా, ఈ రుద్రాక్షలు కూడా చాలా అరుదు. ఈ యొక్క రుద్రాక్షలు స్వామి ఈశ్వరుడు పరమేశ్వరుడు యొక్క రుద్రాంశతాలుగా స్వామి కూడా రుద్రాంశుడు, 11వ రుద్రుడు అంటారు ఆంజనేయ స్వామివారిని. కనుక ఈ యొక్క రుద్రాక్షలతోని పూజా కార్యక్రమం జరిగింది. తర్వాత ఈ రుద్రాక్షలు కూడా ప్రతి ఒక్కరు కూడా కట్టుకొని మన హిందూ సాంప్రదాయాన్ని కూడా పాటించవచ్చు. అలాగే ఈ యొక్క రుద్రాక్ష మన మెల్ల ఉండడం వల్ల మెడికల్గా కూడా చాలా మంచిది. బీపీ, తర్వాత బ్లడ్ ప్రెషర్, తర్వాత షుగరు ఇలాంటివి కూడా రాకుండా ఉంటుంది. అన్నీ కూడా పంచముఖ రుద్రాక్షలతోని కార్యక్రమం ఈ పూజా 1,00,000 పూజా కార్యక్రమం జరిగింది. అలాగే
పూర్ణాహుతి కూడా ఇప్పుడు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించి చూసి ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నారు. పార్వతీపురంలో ఘనంగా శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా గురువారం పార్వతీపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో గల బందంవారి వీధి, కుసుంగుడ్డువారి వీధి, జగన్నాథపురం, కొత్తవలస తదితర సెంటర్లో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కుటుంబ క్షేమ స్థైర్య విద్యల నగరమైన విజయనగరంలో ఉగ్రవాదుల కలకలం చాలా బాధాకరమైన విషయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు జాగ్రత్త జీవనం సాగించాలన్నారు. సిరీస్ అనే వ్యక్తి ఉగ్ర కార్యకలాపాలు సాగించడాన్ని తీవ్రంగా ఖండించారు. విజయనగరంలో కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారని వారిపై పోలీసులు మరింత నిఘా పెంచాలన్నారు. ఓటర్ల జాబితాలో కూడా కొత్త పేర్లు ఉన్నాయన్నారు. పోలీసులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనను కులంగాను మతంగాను చూడకూడదని, దేశం కోసం పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుస్మంచి సుబ్బారావు, పార్లమెంట్ కన్వీనర్ సమర లక్ష్మీ నరసింహ, కోటగిరి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సిరాజ్ అనే వ్యక్తి ఏదైతే ఉగ్రవాద చర్యలకు పాల్పడాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాడో ఇది ఒక మతోన్మాద చర్య కింద ఖచ్చితంగా మనం భావించాలి. ఎందుకనంటే ఎన్ఐఏ ఎంత ప్లాన్డ్గా, నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్ఐఏ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అనుకున్న టైంలో ఆయన్ని కనుక పట్టుకోకపోయి ఉంటే ఇవాళ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనల్లో ఎంతమంది నిజంగా ఉండేవాళ్ళమో కూడా తెలియని పరిస్థితి. అంత పెద్ద చర్య నుంచి, దుశ్చర్య నుంచి మనల్ని వారు కాపాడారు. కేవలం అది మాత్రం సరిపోదు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా చాలా పెద్ద ఎత్తున కూంబింగ్ జరగాలి విజయనగరంలో. ఎందుకనంటే అనేక చర్యలు మనం గమనిస్తే గతసారి రాముడి శిరచ్ఛేదనం దగ్గర నుంచి కూడా చూసుకోండి, అప్పుడు జరిగినటువంటి దానిలో కూడా నిందితులు ఎవరు అనేది మనకు తెలియదు. అది ఒక అనుమానాస్పద చర్య. అక్కడి నుంచి మొన్న కుమిల్లో జరిగినటువంటి ఏదైతే గోమాత మీద జరిగినటువంటి దాడి, ఇవన్నీ కనుక మనం చూస్తే వేటిని కూడా మనం చిన్నగా చూడాల్సిన పని లేదు, చాలా పెద్ద చర్యలుగా భావించాలి. ఈ సిరాజ్ అనే వ్యక్తి కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా మిగిలిన ఏదైతే రాష్ట్రాల్లో ఆయనకున్నటువంటి సంబంధాలు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఆయనకున్నటువంటి సంబంధాలు, ఈయన కేవలం ఒక మొక్క, ఇంకా దీన్ని నాటినటువంటి చెట్లు ఏవే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా వెలికి తీయాల్సిన పని ఉంది, అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున విజయనగరంలో దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఎవరం కూడా దీనిలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం అలాగే డిపార్ట్మెంట్ మన వెనకాల ఉన్నాయి, కానీ మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యల వల్ల కానీ, గతంలో జరిగినటువంటి మత కల్లోలాల వల్ల కానీ, లేదంటే ఆర్థిక పరమైనటువంటి కష్టాల వల్ల కానీ, లేదా సామాజికంగా వాళ్ళని అణగదొక్కబడినటువంటి వర్గాలుగా ఉండడం వల్ల కానీ ఉగ్రవాదులుగా తయారవుతారని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇది దానికి పూర్తి భిన్నమైనటువంటిది. ఆర్థికంగా పూర్తి స్థాయిలో వారు చక్కగా ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. సామాజిక పరంగా కూడా ఒక పోలీసు వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కుటుంబంలోని పుట్టినటువంటి వ్యక్తి. అలానే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఎటువంటి మత ఘర్షణలు కూడా జరగలేదు. అందరం ప్రశాంతంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఒక విద్యల నగరంగా వెలుగుతుంటూ వచ్చింది తప్పితే ఇక్కడ ఎప్పుడు ఎటువంటి ఘర్షణలు అయితే ఈరోజు వరకు చోటు చేసుకోలేదు. ఇది ప్రత్యేకమైనటువంటి ఆలోచన దీని మీద చేయాల్సిందే. ఇందులోని మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీనిపై ఒక కార్యాచరణబద్ధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే విజయనగరంలో ఉందని అయ్యా. సడన్గా మనకి కొంత ఓటర్ లిస్టులో కూడా పేర్లు పెరిగాయి. దీనిపై కూడా దృష్టి సారించండి అని చెప్పి ఒక 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల క్రితం మేము కలెక్టర్ గారికి స్వయంగా కలిసి చెప్పడం జరిగింది. 15 రోజుల
ఇక్కడ ఉన్నటువంటి మా కోర్ కమిటీ ఏదైతే ఉందో కోర్ కమిటీ వెళ్ళి కలిసినప్పుడు ప్రత్యేకంగా కుమిల్లో ఏదైతే ఆవు యొక్క రొమ్ము కోసేసి మానం కోసి తోక కోసేసి పట్టుకొని వెళ్ళిపోయినటువంటి రోజు ఏదైతే జరిగిందో ఆ ఘటన జరిగిన రోజే మేము వెళ్ళి ఉన్నతాధికారుల దృష్టిలో ఒక విషయాన్ని చెప్పాం. అయ్యా అదేదో ఒక మెసేజ్లా అనిపిస్తుంది మాకు, ఇదేదో ఒక సామాన్యమైనటువంటి చిన్న చర్య కింద అయితే మాకు కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో ఇటువంటి వాటి మీద కానీ మనం దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో పెను ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితి వస్తుంది, లా అండ్ ఆర్డర్ కూడా విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా పెద్దలు వెళ్ళి అందరం కూడా వెళ్ళి తెలియజేయడం జరిగింది. యాదృచ్ఛికంగా ఆదివారం నాడు అదే కుమిలి గ్రామంలో మళ్ళీ అటువంటి చర్య చేయబోతున్నటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు నిర్బంధించారు. రాత్రి 1 గంటకి సుమారుగా 1 గంట ప్రాంతంలో పట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడానికి మాత్రం 6:30 గంటలకి ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా వాళ్ళు నిర్బంధించి గ్రామస్తులే ఉంచినటువంటి పరిస్థితి. కాబట్టి పోలీస్ శాఖ వారికి కూడా గతంలోలా కాకుండా ప్రతి విషయాన్ని కూడా చాలా సున్నితంగా వెంటనే పరిగణలోకి తీసుకొని మున్ముందు కార్యాచరణని రూపొందించుతారని చెప్పి వాళ్ళ నుంచి కూడా మేము ఆశిస్తున్నాం. పట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులు వైవిధ్యభరితంగా కొనసాగుతున్నాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటల ప్రాధాన్యంపై అవగాహన కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కార్యదర్శి బి లక్ష్మి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 41 శాఖ కేంద్రాల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ గ్రామర్, కథలు చదవడం, నీతిని వివరించడం, మెడిటేషన్, తెలుగు పద్యాలాపన, చిత్రలేఖనం మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. సీనియర్ సహాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థులకు వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోవడానికి సహాయపడుతుందని, వారు చదువు, ఆటపాటల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, వారి నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని స్పష్టం చేశారు. ఈ రోజు పిల్లలకు మానసిక ఒత్తిడిని దూరం చేసి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు యోగాను నిర్వహించడం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు వారికి ఈ ప్రోగ్రాన్ని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అయితే ముందుగా పిల్లలకు వచ్చినటువంటి విద్యార్థులకు కథలు చదవడం, కథలు రాయడం, కథలు వినిపించడం, మరియు వీళ్ళకి ఈ మ్యాథ్స్ గణితంలో వివిధ అంశాలపై వారికి ట్రిక్స్ నేర్పించడం, తర్వాత గేమ్స్, అలాగే వ్యాసరచన మరియు చిత్రలేఖనం, అలాగే మరి కంప్యూటర్ శిక్షణ, అటువంటి కార్యక్రమాలను విద్యార్థులకు నేర్పించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క క్లాసులు నేర్చుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆ విద్యార్థులకు గ్రంథాలయానికి రావడానికి, అంటే గ్రంథాలయం అంటే ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. గ్రంథాలయాల పట్ల అవగాహన వారు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతిరోజు పిల్లలు ఎంతో ఉత్సాహంగా వచ్చి వివిధ కార్యక్రమాలు నేర్చుకొని వారు ఎంతో కొంత నాలెడ్జ్ని వారిని సంపాదించుకుంటున్నారు. వారి చదువులో కానీ భవిష్యత్తులో కానీ జ్ఞానాన్ని సంపాదించుకొని సమాజంలో మంచిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మరియు ఉన్నత స్థానంలో ఉద్యోగాలు సంపాదించడానికి ఇటువంటి నాలెడ్జ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. భోగాపురం తహసీల్దార్పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు జాప్యంపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ హోంశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు గోక సీతాదేవి, లాయర్ రామచైతన్యతో పాటు మరికొంతమంది డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోక సీతాదేవి మాట్లాడుతూ ఇళ్ల పట్టా ఉన్నప్పటికీ ఎస్సీ మహిళ కావడంతో నన్ను పదే ఇబ్బందులు గుర్తు చేస్తున్నారని, దీనిపై తహసీల్దార్ ఎం సురేష్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినప్పటికీ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అలాగే లాయర్ రామచైతన్య మాట్లాడుతూ అధికారుల తీరుపై హోంశాఖ మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫిర్యాదు చేశామని, దీనిపై స్పందించి వారికి న్యాయం చేయాలని పోలీస్ శాఖ ఆదేశించగా రేపు డీఎస్పీ వద్ద విచారణ జరగనున్నట్లు తెలిపారు. అప్పగించకపోతే అప్పుడు చూసి మా వాళ్ళందరినీ, మా పెద్దలందరినీ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదేంటి నేను ఎస్సీ దాని కదా నాకు వాటి పట్టాలు అప్పగించలేదు అనేసి అడిగానండి. అడిగితే సరేనమ్మా అయితే కోర్టుకి వెళ్దాము, ఆర్డర్ తీసుకుందాం, అక్కడికి వెళ్ళేసి అడుగుతామమ్మా అని మా పెద్దలు అన్నారు.
వెళ్ళామండి. వెళ్తే మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చాక మళ్ళీ మా పెద్దలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లోనూ మా అమ్మారావు గారు పంపించారండి. పంపిస్తే అప్పుడు కూడా మాకు అప్పగించలేదండి. మాకు అప్పుడు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, మరోసారి జగన్ను అధికారంలోకి రాకుండా చూడాలని టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు పూస్పాటి అశోక్ గజపతిరాజు అన్నారు. బుధవారం నగరంలోని మెసానిక్ టెంపుల్లో టీడీపీ జిల్లా మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు చేపట్టిన అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. సీనియర్ నాయకులు కళా వెంకట్రావు సైతం అక్రమ అరెస్టు చేశారన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి గాలికి వదిలేసి అవినీతి సొమ్ముతో ప్యాలెస్లు కట్టారని విమర్శించారు. విశాఖపట్నంలో కట్టిన ప్యాలెస్ను దేనికి ఉపయోగించాలో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదన్నారు. విజయనగరంలో ఉగ్ర లింకులు ఎప్పుడు చూడలేదని చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం ఉన్న చోట ఇలాంటివి జరుగుతాయని, గత ప్రభుత్వంలో డ్రగ్స్ వినియోగమే అందుకు కారణమని ఆరోపించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, 1 కోటి మంది సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, 8 లక్షల కోట్ల పెట్టుబడులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చారని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారన్నారు. అందరం సమిష్టిగా పనిచేసి విజయనగరం జిల్లాను టీడీపీ అడ్డగా తయారు చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిటీ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు, జోనల్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, ఈఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, ఎమ్మెల్యేలు పూస్పాటి అదితి గజపతిరాజు, బేబీ నాయన, కొండ్రు మురళీమోహన్, ఎమ్మెల్సీ కావలి భీష్మ, మార్కెఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, నాయకులు సుజయ్ కృష్ణ రంగారావు, కేఏ నాయుడు, గద్దేర్ బాబురావు, ఐవీపీ రాజు, కిమిడి మల్లిక్ నాయుడు, కరణం శివరామకృష్ణ, చౌదరి అవినాష్, మహంతి చిన్నం నాయుడు, ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్, బొద్దుల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం 100% కూడా అన్నిటికీ అన్ని గెలవాలి అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎన్ని సర్పంచులు ఉంటే అన్ని సర్పంచులు మనం గెలవాలి, అన్ని ఎంపీటీసీలు మనం గెలవాలి, అన్ని మండలాలు అన్ని జడ్పీటీసీలు కూడా మనం గెలవాలి. దానికోసం మనం కార్యాచరణతో ముందుకెళ్ళాలి. అందరం కూడా ఐక్యంగా ఉండాలి. ప్రతి మండలం కూడా గెలిచినప్పుడే చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరికైనా ఏదో ఒక కారణం వల్ల పదవి రాకుండా ఉంటే వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో కానివ్వండి, మండల స్థాయిలో కానివ్వండి, గ్రామ స్థాయిలో కానివ్వండి ఒక గుర్తింపు ఇచ్చామంటే అది చాలండి. కార్యకర్తలు అంతకంటే ఏమి కోరుకోరు. ఆ రకంగా 60-65 సంవత్సరాలు అయిపోతే వాళ్ళకేమి ఇవ్వకుండా ఉండేదానికన్నా కూడా వాళ్ళకు కూడా ఏదో ఒక పదవి ఇచ్చేలాగా పెద్దలందరూ కూడా ప్లాన్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి కవరవండి ప్రతి ఒక్క నాయకుడు కూడాను కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని కోరుతూ, కార్యకర్తల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మనమందరం కూడా అభివృద్ధి వైపు పునరంకితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ గత సంవత్సరంలో మనం సాధించినటువంటి విజయాలు ఎన్నో. ఈ సంవత్సరం కూడాను గత 5 సంవత్సరాలు వారు సృష్టించినటువంటి అరాచకం, వారు చేసినటువంటి దుర్గతి పాలన వల్ల దాన్ని కవర్ చేయడానికి, ఆ తప్పుల్ని మెప్పు చేయడానికి సరిపోయింది. ఇవాళ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించి మన జిల్లాని, మన నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకుంటామని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, నన్ను మెట్రో రైల్ గురించి మాట్లాడమన్నారు. ఇప్పుడే నేను రివ్యూ మీటింగ్కి వెళ్ళాను. వైజాగ్లో మనకి మాస్టర్ ప్లాన్ మీద రివ్యూ మీటింగ్ జరిగింది. మనకి స్పీకర్ గారు అలాగే మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా మీటింగ్కి వచ్చి బిఎంఆర్టీఏలో ఈ మీటింగ్ జరుపుకున్నాం. అయితే ఆ మీటింగ్లో మెట్రో రైల్ వైజాగ్లో మాత్రమే ఉంది. అది ఆ మెట్రో రైల్ కూడా విజయనగరంకి పొడిగించాలని నేను కోరాను. అయితే నాకు నారాయణ గారు, ఆయన పాత్ర గారు ఇద్దరు చెప్పారు, నీకెందుకు తొందర, మనం ఫస్ట్ వైజాగ్లో కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత ఆటోమేటిక్గా అది పెరుగుతూ వస్తుంది. సంవత్సరంలో 80% పూర్తి చేశాం.
రెండవ సంవత్సరంలో 100% పూర్తయిపోతుందని చెప్పి మనందరం గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇవన్నీ మనం తీసుకెళ్ళాలి, మేము తీసుకెళ్ళాలి. నేను ఎవరిని కించపరచడానికో ఎవరినో నిందించడానికో ఎవరినో అని కాదు. మేము చేయాల్సిన పని నేను చెప్పాను, మీరు చేయాల్సిన పని చెప్తున్నాను. ఈ రెండు మీద నుంచి ఏవైతే ఆయన చెప్తున్నారో లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళతో పాటు మనం కూడా ముందుకెళ్ళి మనకుండే లెవెల్లో మన జిల్లాలో మన నియోజకవర్గాల్లో మనం కార్యకర్తలుగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తూ, ఈ పార్టీని రాబోయే రోజుల్లో నడిపించేటటువంటి వ్యక్తి మెట్టు మీద మెట్టు నేను చెప్పినట్టుగా చూసి నేర్చుకోవాలి, చేసి నేర్చుకోవాలి, చదివి నేర్చుకోవాలి, విధి నేర్చుకోవాలని ఏదైతే చెప్పానో అట్లాగే స్టెప్ బై స్టెప్ కష్టపడుతూ పైకి వస్తున్నటువంటి లోకేష్ని మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కింద పెడితే ఇంకా పార్టీని మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పి మరొకసారి తమ ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తూ అందరూ కలిసికట్టుగా మంచి ఇంద్రాబాద్ జిల్లాకి ఒక తెలుగుదేశం అడ్డ అని కనిపించేలాగా పనిచేసే దిశగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ ప్రతిపాదనలు చేస్తున్నాం. ఒక మంచి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ కూడా గుజరాత్ జిల్లాకు వచ్చే దిశగా మేము కార్యాచరణ చేస్తున్నాము. భవిష్యత్తు కాలంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొదటి ప్రాధాన్యత వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి పార్టీని మరింత పరిస్థితి చేసే దశగా మేము ఉంటామని మీ అందరికీ సభాపూర్వకంగా మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్నే ఇక్కడ పేపర్లు చూస్తే తీవ్రవాదులు, ఉగ్రవాదులు మన విజయనగరంకి వచ్చారు. ప్రపంచ చరిత్ర చూడండి, ఎక్కడ డ్రగ్స్ ఉంటే అక్కడ ఉగ్రవాదులు ఖచ్చితంగా వస్తారు. ఇక్కడ డ్రగ్స్ మన ప్రజాప్రతినిధులే తీసుకొచ్చి పెడితే మనం ఉగ్రవాదులు రాకుండా ఉంటుందా? దయచేసి గమనించండి, మనం అలాంటి పరిస్థితులు తీసుకురాకూడదు. ప్యాలెస్ పైన ప్యాలెస్ కట్టేశారు, సొంత డబ్బులతో కట్టారంటే ఎక్కడి నుంచి వచ్చా సొంత డబ్బులు అంటే మీ జేబులో, మా జేబులో, అందరు జేబులు ఖాళీ చేసుకుంటూ ఆ ప్యాలెసెస్ కట్టేశారు. అది ఆగలేదు, రిషికొండ కూడా కట్టేశారు ఇక్కడ. ఇది ప్రజాధనంతో. ఇప్పుడు ఏం చెయ్యాలా ప్యాలెస్తో ఎవరికి అర్థం కాదు. నేనైతే ఉచిత సలహా స్టేజ్కి వచ్చాను కనుక ఉచిత సలహాలు ఇస్తున్నాను. పిచ్చి వాళ్ళు కట్టారు కనుక అధికారులు కూడా కోర్టు వ్యతిరేకంగా సిఆర్జెడ్ రెగ్యులేషన్స్ వ్యతిరేకంగా కట్టారు కనుక అది కూడా ఒక పిచ్చితనం. అది పిచ్చి హాస్పిటల్ చేస్తే ఆ వార్డులు అట్లీస్ట్ ఒక భవనము, మగవాళ్ళకి ఇవ్వచ్చు ఒక భవనము, ఆడ వాళ్ళకి ఇవ్వచ్చు, ఒక సైకాట్రిక్ వార్డ్ చేసుకోవచ్చు. అక్కడ అట్లీస్ట్ దుర్భాగ్యులకైనా వారికి ఆ సముద్ర గాలైనా తగులుతుంది. దానివల్ల మనకి డబ్బు వస్తుందని నేనైతే అనుకోను. అయితే పిచ్చివాడికి అది చిహ్నంగా శాశ్వతంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ప్రజలందరూ చూసిన వాళ్ళు దయచేసి పిచ్చివాళ్ళని మళ్ళీ ఎంపిక చేయకండి అని, వారికి జ్ఞాపకం ఉండదని నేను అనుకుంటా ఈ ఉచిత సలహా ఇచ్చాను. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్వతీపురంలో ఘనంగా మహానాడు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. నగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. 1,00,000 తమలపాకులు, రుద్రాక్షలతో ప్రత్యేక పూజలు చేసిన హనుమ భక్తులు. త్రాగునీటినే పొదుపుగా వాడుకోవాలి. వార్డు పర్యటనలో వీఎంసీ అసిస్టెంట్ కమిషనర్ కె అప్పలరాజు పిలుపు.
వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.